సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కె అరుణాబాయి ఆధ్వర్యంలో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కెఎస్ఆర్ రత్నప్రసాద్, సదాశివపేట గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భారతి, సంగారెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సునీత, డైరెక్టర్ ఆఫ్ హిటాచి కంపెనీ జీవీపీ రాజు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మెదక్ జిల్లాలో ఎక్కువ మంది బాలికలను ప్రోత్సహించే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. ఉన్నత విద్య యొక్క ప్రయోజనాలతోనూ మరియు వారిని శక్తివంతం చేయడం కోసం ఇది మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క చొరవతో స్థాపించబడింది. ఈ కళాశాలలో మొట్టమొదటిసారిగా BA BCom తెలుగు మీడియం UG కోర్సులతో ప్రారంభమైంది. తరువాత 1998 BCom కంప్యూటర్ అప్లికేషన్స్తోనూ మరియు ఈ పరిసర ప్రాంతాల్లో ఉర్దూ మాట్లాడే కుటుంబాలు చాలా మంది ఉండడం వల్ల ముస్లిం బాలికలను మరింత శక్తివంతం చేయడానికి ఉద్దేశంతో BA ఉర్దూ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది. 2000 డిగ్రీ కళాశాల యొక్క రూపురేఖలు మార్చి ఎలా అయితే మనం సొంత ఇంటి నిర్మాణంలో శ్రద్ధ చూపిస్తామో, ఎట్లయితే మనం ఉంటున్న ఇల్లును సరిదిద్దుకుంటామో దశల వారీగా, అట్లాంటి నేను ప్రిన్సిపాల్ గా జాయిన్ అయిన ఈ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను మంచిగా తీర్చిదిద్ది పేద పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలి, మంచి చదువులను అందించాలి. ఇక్కడ అలాగే మిగతా ప్రిన్సిపల్ మేడం గారికి, అలాగే లెక్చరర్స్కి, ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్కి, స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారాలు. చాలా మారుమూల గ్రామం నుంచి చదువుకొని ఈ స్టేజ్ దాకా రావడం జరిగింది. చిన్నప్పటి నుంచి ప్రెసిడెంట్ ఇవ్వడంలోనే